గ్రద్ద, పాము, పిల్లి. తీరిక వేళ పిల్లలు, పెద్దలు విని ఆనందించండి. ఒకప్పుడు గోదావరి నదీ తీరాన పెద్ద రావి చెట్టు ఉండేది. ఆ చెట్టు మీద వివిధ రకాలైన పక్షులు నివాసం ఏర్పరచుకుని ఉంటున్నాయి. ఆ చెట్టు ఎదురుగా మరో చెట్టు ఉంది. అది జువ్వి చెట్టు. ఆ చెట్టుకి పెద్ద తొర్ర ఉంది. అక్కడ ఒక గ్రద్ద నివసిస్తోంది. దానికి కళ్ళు కనిపించవు. అది గుడ్డిది. ఈ సంగతి చెట్టు మీద ఉన్న పక్షులు అన్నింటికీ తెలుసును. పక్షులను ఆశ్రయించింది గ్రద్ద. తను గుడ్డిదానను అని, అయినా స్నేహపాత్రుడనని చెప్పి తనకు సహాయపడమని అడిగింది. అందులోనూ అది ముసలి గ్రద్ద. ఈ చెప్పడం అక్కడే పుట్టలో ఉన్న పాము విన్నది. చెవులు నిక్కపొడుచుకుని వాటి సంభాషణ విన్నది. పక్షులు గ్రద్దని అనుగ్రహించాయి. ఆ తొర్రలో నుండి కదలవద్దని, తామే దానికి ఆహారం తెచ్చి ఇస్తామని చెప్పాయి. పక్షుల అభిమానానికి గ్రద్ద సంతోషించింది. నీవు మహావిష్ణువుకి వాహనము. నీ వంటి వారికి మాకు శక్తి ఉన్నంతలో సాయపడితే మాకు ముక్తి అని అన్నది ఆ పక్షులకు పెద్ద అయిన కొంగ. ఇదంతా విన్నది పాము. గ్రద్ద సంతోషించింది. అయితే నువ్వు మాకు సహాయపడాలి. అది ఏమంటే, మేము బయటకు వెళ్ళి మేత సంపాదించుకుని రావాలి కదా. ఆ సమయంలో నువ్వు మా గోళ్లను, మా పిల్లలను, మా గ్రొడ్లను కనిపెట్టి ఉండాలి. సరే అని ఒప్పుకుంది గ్రద్ద. ఆ రోజు నుండి పక్షులు సంపాదించి తెచ్చే ఆహారంలో గ్రద్దకు కొంత ఇచ్చి దాన్ని చెట్టు తొర్ర నుండి కదలకుండా పోషిస్తున్నాయి. ఆ పాము ఇదంతా ప్రత్యక్షంగా చూసింది. ఆహారం దొరక్క అడవి అంతా తిరుగుతోంది. అప్పుడు ఆ పాము తన ఆహారం కోసం ఏం చేయాలి అనే ఆలోచనలో పడింది. చెట్టు మీదకు ఎక్కి పక్షి పిల్లల్ని, గ్రొడ్లను తినాలి అనుకుంది. కావలి ఉన్న గ్రద్ద గుడ్డిది కాబట్టి తాను చెట్టుపైకి వెళ్ళి పక్షి గుడ్లను, పిల్లలను భక్షించవచ్చు అని తలచింది. పాము యొక్క ఆలోచనను అక్కడే ఉన్న పిల్లి పసిగట్టి ఆ పాముని ఎలాగైనా చెట్టుపైకి వెళ్లకుండా నిరోధించుటకు తన స్నేహితుడైన ముంగీసను ప్రేరేపించి విషయమంతా వివరించింది. ముంగీస అక్కడే పొంచి ఉండి పాము రాకకే ఎదురుచూస్తూ ఉంది. పాము పుట్టలో నుండి బయటకు వచ్చింది. దిక్కులు చూసి చెట్టు ఎక్కబోతున్నది. ముంగీస అమాంతం పాము మీదకు ఉరికింది. పాముకి ముంగీసకు పోరాటం తీవ్రమయ్యింది. ఇదంతా పిల్లి చాటు నుండి ముంగీస పాముల పోరాటం చూస్తున్నది. ముంగీస పామును చంపేసింది. అమ్మయ్యా అనుకుంది పిల్లి. అసలు దొంగ ఇక్కడ పిల్లి. పక్షి గుడ్లు, పక్షి పిల్లలను తాను ఆహారంగా తీసుకోవాలన్న కోరికను ముంగీస ద్వారా పాము అడ్డం తెలివిగా తొలగించుకుంది. ఈ అలికిడి అంతా త్వరలో ఉన్న గ్రద్ద విన్నది. కానీ చూపు లేనందువల్ల ఏమి జరిగినదో బోధపడలేదు. అంతలో చెట్టుపైకి ఎవరో వెళుతున్న అలికిడిని పసిగట్టి ఎవరది అంది గ్రద్ద. అప్పుడే చెట్టుపైకి వెడుతున్న పిల్లి నేను పిల్లిని అంటూ తిరిగి గ్రద్ద ఉన్న తొర్ర దగ్గరికి వచ్చింది. ఏదో గొడవ జరిగినట్లు చప్పుడయ్యింది. ఏమిటది అని అడిగింది గ్రద్ద. నువ్వు గ్రుడ్డిదానివని పసిగట్టిన ఒక పాము చెట్టు మీదున్న పక్షి పిల్లల్ని, గ్రొడ్లను తినే ప్రయత్నంలో ఉంది. అలా చేస్తే కావలి ఉన్న నిన్ను పక్షులు అనుమానపడతాయి. అందువలన ఆ అపనింద నీ మీద పడకుండా నేను నా మిత్రుడు అయిన ముంగీసను పురికొల్పాను. పాము పక్షి పిల్లలను తినివేయగలదని చెప్పటంతో ముంగీస పామును పట్టి చంపేసింది. ఆ శబ్దమే నువ్వు విన్నావు అంది పిల్లి. పిల్లి చేసిన సహాయానికి గ్రద్ద ఆనందించింది. పిల్లి క్షుద్రజాతికి చెందినదైనా మంచి గుణం కలదని నమ్మింది. తనతో స్నేహం చేసి తనను కనిపెట్టి ఉండమని చెప్పింది. పిల్లి ఆనందంతో అంగీకరించింది. పిల్లికి కావలసింది కూడా అదే. నమ్మకం మీద ఎటువంటి ఘోరమైనా చేయవచ్చని దానికి తెలుసును. ఆ రోజు నుండి పిల్లి తను చెట్టు మీదకు వెళ్ళి గ్రొడ్లను, పక్షి పిల్లల్ని తినడం, వాటి ఏకలను నోట ఖర్చుకుని వచ్చి గ్రద్దగూటిలో గ్రద్ద గమనించకుండా వేయడం జరుగుతున్నది. నిత్యం పక్షులు బయటి నుండి ఆహారాన్ని సేకరించుకుని గోళ్ళకి చేరే సమయానికి వాటి గ్రుడ్లు కనిపించడం లేదు, పిల్లలు కనిపించడం లేదు. వాటి గురించి పక్షులు తీవ్రంగా ఆలోచించాయి. తమ జాతి నాశనానికి సిద్ధమైన మరో జంతువు ఏదైనా సరే సహించి విడిచిపెట్టకూడదు అనుకున్నాయి. పక్షులన్నీ సమావేశమైనాయి. దాని గురించి చర్చించాయి. అయినా మనం ఇంతగా ఆలోచించడం దేనికి? మనం ఆహారం ఇస్తూ గ్రద్దని త్వరలో ఉంచాము.
దాన్ని అడిగితే మంచిది అనడంతో ఆ పక్షులు 2 పక్షులను గ్రద్దను అడిగి రమ్మనమని పంపాయి. అవి అడగకుండానే ఆ పక్కనే ఉన్న రావి చెట్టు, జువ్వి చెట్టుపై నివసిస్తున్న తమ వాళ్ళ దగ్గరకు వెళ్ళాయి. వెళ్ళి విషయాన్ని చెప్పాయి. అవి గ్రద్దను తమ గుడ్ల గురించి, పిల్లల గురించి అడగలేదు. ఆ గ్రద్ద గుడ్డిది, ముసల్ది అని ఆహారం అందిస్తున్నా విశ్వాసం లేకుండా తమకు ద్రోహం చేసిన గ్రద్ద దురాగతాన్ని సహించి విడిచిపెట్టకూడదని అవి నిర్ణయించుకున్నాయి. వెంటనే పక్షులన్నీ ఆగ్రహంతో గ్రద్ద ఉన్న గూటి వద్దకు వెళ్ళాయి. గ్రద్దను బయటకు పిలిచాయి. బయటకు వచ్చింది గ్రద్ద. ఆ గ్రద్ద తమకు ద్రోహం చేస్తున్నదా లేదా అని విచారణ చేయకుండా మూకొమ్మడిగా దాన్ని పొడిచి చంపేశాయి. గ్రద్ద ప్రాణం విడుస్తూ, పిల్లి చేసిన ద్రోహానికి గ్రద్ద బలవుతూ దుష్టులు ఎంతకైనా సిద్ధపడతారు అని అనుకుంది.